వివిధ కారణాల వల్ల మతిస్థిమితం కోల్పోయి పస్తులుండలేక పెంటకుప్పల్లోని వ్యర్థాలను తింటూ పిచ్చివాళ్లలా తిరుగుతున్న అభాగ్యులను చూసి చెలించిన శ్రీ శంకర గురూజీ సేవా దృక్పథంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని స్థాపించి వీధుల పాలైన అనాథులకు పునర్జన్మ కల్పిస్తున్నారు. మానసిక వికలాంగులను వక్కున చేర్చుకోవడం, వారికి సరైన వైద్యమందించి సొంతవారి చెంతకు చేర్చడమే శ్రీ శంకర గురూజీ ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యంతోనే గురూజీ ముందుకు సాగుతున్నారు. ఈ సేవాయజ్ఞంలో మరో అద్భుతమే ఈరోజు మనం చెప్పుకోబోయే సొంతవారి చెంతకు చేరిన కుమార్ కథ. పూర్తి వివరాలలోకి వెళితే, ఇతని పేరు కుమార్. మతిస్థిమితం కోల్పోయి రోడ్ల మీద దిక్కుతోచని స్థితిలో తిరుగుతుండగా గుర్తించిన పోలీసులు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అప్పగించారు. ఆశ్రమంలో చేరిన దగ్గర నుండి కుమార్కు మెరుగైన వైద్యము, ఆశ్రమ ప్రశాంత వాతావరణం కారణంగా కుమార్లో అద్భుతమైన మార్పు వచ్చింది. మతిస్థిమితం కుదుటపడి గతం గుర్తొచ్చి తన వివరాలు చెప్పడంతో కుమార్ను తీసుకుని ఆశ్రమ సిబ్బంది డిసెంబర్ 9వ తేదీన సికింద్రాబాదుకు బయలుదేరారు. కుమార్ చెప్పిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్దకు వెళ్ళగానే అక్కడ తనతో కలిసి పనిచేసిన సర్దార్జీకి అప్పగించారు. కుమార్లాగే ఆశ్రమంలో ఉన్న మిగతా అభాగ్యులు కూడా త్వరలోనే కోలుకుని తమ సొంత గూటికి చేరాలని మనసారా కోరుకుందాము. శ్రీ శంకర గురూజీ చేస్తున్న ఈ మహాయజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ఈ వీడియోను షేర్ చేసి మానవత్వాన్ని చాటండి.